లేదు. రొమాన్సా సగం సగం. మీరు ఏదో అడల్టరేటెడ్ సినిమా తీసి ఫుల్ యాక్షన్ హై ఆక్టేన్ ఫుల్ అడల్ట్ రొమాన్స్ అనుకుని సినిమా తీసేమో చూపిద్దాం అనుకున్నారేమో కానీ ఏం లేదు అక్కడ సినిమా. ఐదుగురు హీరోయిన్లతో ఏం చూపించారన్న? ఏం చూపించలేదు. అదే కదా మా బాధ కూడా. కొన్ని ఏమైనా చూద్దాం అనుకుంటే మేము ఇంట్లో VPN ఆన్ చేసుకుంటే మాకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది కదా జనాలకి ఫ్రీగా. అది కూడా అది మా బాధ. బేసిక్ ట్రైలర్ లో గన్స్ ఎలివేషన్స్ గట్టిగా ఇచ్చారు మరి. అదే అంటున్నా, ట్రైలర్ లో ఏదే అన్న 5 నిమిషాలు ట్రైలర్ ఉంటుందా అన్న ఏడన్నా? సినిమాలో బేసిక్ గా ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కలిపి ట్రైలర్ లో పడేశారు జనాలకు కొంచెం ఊపు తెప్పిద్దాం అని చెప్పి. ఇక్కడేమో వస్తాడు, వేస్తాడు, చంపుతాడు, రిపీట్. ఇంతకు మించి ఇంకేం లేదు సినిమాలో. ఒక స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, BGM సక్క పడలేదు. ఆయన ఏం BGM కొట్టినా కూడా నాకు KGF గుర్తు. 5కి రేటింగ్ ఇస్తే నేను 0.5 ఇస్తాను. ఆ 0.5 కూడా వాళ్ళు 4 ఏళ్ళు షూటింగ్ చేశారు కాబట్టి, ఎంతమందికి తిండి పెట్టారు కాబట్టి అంతే. అంతకుమించి నేను ఇంకేం చెప్పను. ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే అన్న అట్లీస్ట్ ఇట్లాంటి సినిమాలు మీరు హై బడ్జెట్ మూవీస్ అని చెప్తున్నారు, మంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, మంచి రొమాంటిక్ మూవీ అన్నప్పుడు నేను కొంచెం ఒక స్టోరీతో పాటు యాక్షన్ అలా ముందుకెళ్తే, ఇప్పుడు మన OG చూడండి, యాక్షన్ ఓరియంటెడ్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీతో పాటు అలా ముందుకెళ్తుంది. ఇలా ఉండాలి. పోనీ KGF చూసుకోండి, యాక్షన్తో పాటు స్టోరీ అలా ముందుకెళ్తారు. 2 పాటలు చూడగలిగాం, జనాలు భరించగలిగారు. దాన్ని భరించగలగలేదు, ఎంజాయ్ చేశారు. దీన్ని భరించలేం కూడా. ఫైనల్ గా యష్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? యష్ ఫ్యాన్స్ గా నేను ఒకటే చెప్తా, జర మీ అన్నకి చెప్పుర్రి ఆ KGF దాంట్లోకి వెళ్ళి బయటికి రమ్మని చెప్పి. ఆయన అదే అనుకుని ఆయన అదే చేస్తుండు, అవే ఎక్స్ప్రెషన్లు, అవే యాక్టింగ్. ఆయన KGF తప్ప ఇంకేం సినిమా చేయడేమో నాకు తెలిసి ఫ్యూచర్ లో. సినిమాలో ఏంటి మైనస్? పోతుందంటే పోతుంది అంతే. అంటే యష్ కెరియర్ లో డిజాస్టర్ అనుకోవచ్చా? చాలా పెద్ద ఓపెన్. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారన్నారు. వర్తేనా టికెట్ రేట్ తీసుకుందా? ఏదో ఆ డైరెక్టర్ తనకున్న ఫ్యాంటసీలన్నీ పెట్టేసుకున్నట్టు కొన్ని ఉంటాయి కదా వాళ్ళ కొన్ని అలా ఈ సినిమా ప్రకారంగా ఒక్కొక్క హీరోయిన్లో ఒక్కొక్కలాగా తీసుకున్నారని అర్థం. సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ఈ టాక్సిక్ మాత్రమే. ఈ సినిమా మాత్రం అట్టర్ ప్రాప్ మూవీ, ఏం బాగోలేదు సినిమాకి. ఎందుకంటే మనం చూసాం, 7 మూవీ చూసాము, లెనిన్ మూవీ చూసాం, విశ్వనాథ్ సన్స్ చూసాం. ఎలా బ్లాక్ బస్టర్ 2026 తెలుగు ఇండస్ట్రీలో పడ్డాయి తెలుసు కదా. నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ పడుతుంది అనుకున్నాను నేను. నిజంగా మరో ఇట్టు పడుతుంది ఎస్ గారికి, మరొక KGF తర్వాత మరో బ్లాక్ బస్టర్ పడుతుంది అనుకున్నాను. నేను ఒక అభిమానిగా మాట్లాడుతున్న సినిమా అయితే ఏమీ లేదు భయ్య. నాకైతే తలనొప్పి తీసుకొచ్చింది భయ్య ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా దిల్ రాజు గారు మీరు మంచి మంచి సినిమాలు తీస్తారు, ఏంటి ఈ సినిమాలు ఎలాంటి సినిమాలు తీసి చూపిస్తున్నారు మన తెలుగు వెళ్ళిపోతున్నారు. అదే నా సినిమా అంతా. దిల్రాజు గారు ఏం చూసి ఈ సినిమా కొన్న 120 కోట్లు పెట్టి నాకు అర్థం అవ్వలేదు. KGF లాగా ఉంటుంది, KGF లాగా లేదండి సినిమా. KGF కన్నా దాంట్లో బాగుంది కూడా సినిమా లేదు అంతే.